ఎప్పుడు వేసారు ఇది? ఇల్లు ఎప్పుడు వేసుకున్నారు ఇది? ఇంటి వాళ్ళు ఎవరు? ఏం పేరక్క? బాగున్నావా అన్న? చెయ్యికేమే ఇట్రా ఇట్రా. ఇక్కడనే పడ్డావా? మొన్న ఇప్పుడు వరదలలో పడ్డావా? ఇల్లు మొత్తం నీళ్ళు వచ్చినాయా? ఎవరెవరు ఉంటారు ఇక్కడ ఇంట్లో? కాదు, ఈ ఇంట్లో ఎవరు ఉంటారు? ఒక్కసారి చూద్దాం. మొత్తం ఎన్ని రోజులు పట్టింది మరి మొత్తం నీళ్లు తోడేసే వరకు? 5-6 రోజులైందా? ఏమన్నా పైసలు ఇచ్చిరా ఎంఆర్ఓలు గిట్ట? ఏం రాలే. ఏమన్నా ఇస్తామని చెప్పిరా? ఏమి ఇస్తామని చెప్పిరా? ఇప్పటికైతే ఏం రాలే. ఇంకా ఉండనమ్మా, ఉండు నువ్వు తొందరగా. ఎవరు సీఎం గారు ఇక్కడికి వచ్చిండ్రా? పక్కన ఇల్లా? ఏం చెప్పినప్పుడు మరి సీఎం గారు? ఓకే, ఇప్పటికైతే ఏం రాలేదా? పట్టాలు ఇస్తాం, ఇల్లు కట్టిస్తామని చెప్పింది కానీ ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటారు మరి? 20 సంవత్సరాలు అవుతుంది. 20 ఏళ్ళకే లీడ్నే గుడిసేసుకొని ఉన్నారా? 20 ఏళ్ళకే లీడ్నే. ఈ కాలనీ తయారు చేసిన మేడం, తయారు చేయమన్నారు. ఓకే, అందరు వరద బాధితులు. మొత్తం ఎంత మంది అవుతారన్న? 50 కుటుంబాలు ఉన్నాయి మేడం. 50. పక్క పంటి కాలువతలు ఒక 10 కుటుంబాలు ఉన్నాయి. అటు దిక్కు ఇది సమ్మయ్య నగర్. ఇంజనీరింగ్ కాలనీ మేడం. ఇది ఇంజనీరింగ్ సమ్మయ్య నగర్ లో ఇంజనీరింగ్ కాలనీ. మొత్తం సమ్మయ్య నగర్ లో ఇది ఇంజనీరింగ్ కాలనీ. ఫేజ్ 1 ఫేజ్ 2. ఓకే, ఒక్కసారి చూద్దాం రండి. ఇది నాకేనా లిస్ట్? మీ దగ్గర ఇంకో కాపీ ఉందా? వాళ్ళు పోని, కెమెరా వాళ్ళు పోని. మా అబ్బాయి చదువుకుంటాడు. ఏం చదువుతున్నాడు అబ్బాయి? బీటెక్ ఏం పని చేసినావన్నా? మిషన్ ఎట్లా పడ్డది? కార్పెంటర్ పనా? మీరు బేసికలీ వడ్లోలేనారా? వడ్లో ఏ ఊరికి వెళ్ళి వచ్చి ఉంటారు మరి? కాన్పర్తి గానీ చాలా నిలబట్టింది. 20 సంవత్సరాలు అవుతుంది. కొన్ని రోజులు కిరాయికుండా ఉండి వడ్ల వాళ్ళకి అందరికి కూడా ఇన్సూరెన్స్ రావాలని అడుగుతున్నాము. చేద్దాం, జర జల్దీ చేద్దాం. చేస్తే కొంచెం మెషిన్ లో పడ్డా చేసిన ఇబ్బంది కాకుండా ఉంటుంది కదా. అంతే కదా. అమ్మాయి పెండ్లి అయింది, ఇటు అబ్బాయి. నీ పేరేంటి చెప్పవా? చెప్పండి నీ పేరు చెప్పు. చెప్పవా? చెప్పు పేరు చెప్పు, జల్దీ చెప్పు. మర్చిపోయినా? నిక్కియా? సీ యూ విక్కీ. థ్యాంక్ యూ. అవును, ఇట్లా చూద్దాం రండి. రేషన్ కార్డుల పేరు లేదా? ఓకే. హాయ్ అమ్మా, మీ పేరేంటమ్మా? మీ చెల్లెనా? ఒకసారి అటు చూద్దాం దాన్ని. ఒంటరి మహిళ ఉన్నారా? కట్టుకోక ఇళ్ళలో పని చేసి మరి అప్పులు చేసి కట్టుకున్న అవతల సైడ్. ఓకే, టోటల్ గా ఇల్లు మాకు. ఏం పేరు అమ్మా? మరపాక పుష్ప. అటు చూద్దాం పా ఎక్కడ పోయిందో మీ ఇల్లు. అటుదిక వస్తా అటు కూడా వస్తా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీరేనా ఇల్లు ఓనర్? ఏం పేర్రా? లతానా? అబ్బా, ఇంకా ఇట్లే ఉన్నాయారా? టికెట్లు అన్ని పోయినాయి మేడం. ఈ హాస్పిటల్తో సహా అన్ని రోడ్డుగా పోయినాయి. సారీ, ఏం పేరు మీది? కార్తిక్. డిగ్రీ ఫస్ట్ ఇయరా? ఒకసారి చూద్దాం ఒక్కసారి. మీరు మీ హస్బెండ్ లేదా అమ్మా? మీరు బాబు ఇద్దరే ఉంటారా? పాప కూడా ఉంది, డిగ్రీ ఫైనల్ ఇయర్. కాలేజ్కి వెళ్ళింది. అన్ని పిల్లలు ఇద్దరు పుస్తకాలు ఇట్లా పాడైపోయినారా? మొత్తానికి పాడైనాయి కదా. ఇంకా బురద, ఇంకా క్లీనింగ్ అయితేనే ఉన్నారా? అప్పటి నుంచి పోలేదు. ఎన్ని రోజులే కరెక్ట్? ఇప్పటికి 10 రోజులు. 10 రోజులు అవుతుంది. మాకు వండుకోవడానికి గిన్నెల కంచాలు అన్ని కొట్టుకపోయినవి. ఏం లేవు, ఓన్లీ కట్టు బట్టలు బయటకి. ముందు నుండి ఇక్కడే ఉంటున్నారా? ఎన్ని ఏళ్ళకి వెళ్ళి? 25 సంవత్సరాలు కలిసి మేము ఇక్కడే ఉన్నాం. 25 ఏళ్ళకి ఇక్కడే ఉంటారు. కాకపోతే ఇక్కడ పక్కన ఉన్నాం. ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది మేము గుడిసెలు వేసుకొని. 20 ఏళ్ళు అవుతుంది. పిల్లలు చిన్న పిల్లల కంచెలు తీసుకొచ్చుకొని ఇక్కడే ఉన్నాం మేము.
పట్టా ఇప్పిస్తామని చెప్పిరా గవర్నమెంట్ మొన్న వచ్చిరేమో ముఖ్యమంత్రి గారు అన్నారు మేము ఏం లేదు మనీ ఇచ్చిరా ఏమన్నా దీనికి దీనికి ఏమి ఇవ్వలేదు హామీ ఇచ్చిరా ఓకే ఎంఆర్ఓ కూడా ఇవ్వలేదా ఫస్ట్ ఇచ్చేస్తారు కదా అమౌంట్ ఒక్క రూపాయి కూడా ఏం సర్వే చేస్తారట ఇంకెన్ని రోజులు డబల్ వచ్చింది సర్వే 15 రోజులు అవుతుంది మీరేం చేస్తారా మరి ఒంటరిగానే ఉంటారా పెన్షన్ వచ్చిందారా అప్పుడు పాత ఒంటరి మహిళ పెన్షన్ కూడా రాలేదా చాలా సార్లు పెట్టాం రేషన్ కార్డు ఉందా బేట అందరి పేర్లు ఉన్నాయి అందులో ముగ్గురు ఉన్నాయి అంటే మా ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటాడు ఇక్కడికి రాడు మా దగ్గరికి పట్టించుకోడు ఇప్పటి వరకు ఓకే పిల్లలు చిన్న పిల్లల్ని వదిలేసిపోయిండు మేము అప్పటి నుండి వీళ్ళని చదివించుకొని ఇంతవరకు చేసుకున్నాం మేడం కాకపోతే మాకు ప్రతి సంవత్సరం ఇట్లనే అవుతుంది వరద ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తుంది ఈ సంవత్సరం ఇంత రాదు కావచ్చు అని అనుకున్నా గానీ ఇప్పటికి బాగా వచ్చేసింది అన్ని కొట్టుకపోయినాయి మేడం మాకు మరి ఘోరంగా అవుతుంది మేడం ఇంకా బుక్స్ అన్ని పడేసిన ఇంకా బట్టలు ఇట్లా అన్ని మట్టిలో అంతే కదా కొన్ని ఓన్లీ ఏమన్నా పనికొస్తాయేమో అనేసి ఆశతోటి ఆశతోటి ఎండబెట్టిన అది మరి ఘోరంగా సరుకులు ఇచ్చేది మన గవర్నమెంట్ ఎంఆర్ఓ ఇమీడియట్ ఇస్తాడు కదా డబ్బులు యాక్చువల్ గా అయితే ఏమి ఇవ్వలేదు ఇప్పటి వరకు నిజమా ఎవరికి ఇవ్వలేదా కాలనీలో ఒక్కరికి కూడా రాలేదు సర్వే చేస్తాను ఎంఆర్ఓ కలిసి సర్వే చేసినాక ఇస్తామని అన్నారు ఓన్లీ గుడిసె మొత్తం కొట్టుకపోయి ఒక ఆమె ఇల్లు మొత్తం కొట్టుకపోయిన వాళ్ళకి మాత్రం 25 కిలోలు బియ్యం ఇచ్చింది అంతే ఇంతకు ముందు కలిసిన అక్క